ఆడు నాకు బి కావాలి బే. ఆడు నాకాడు 10,000 తీసుకుండు, నెల రోజులు వేస్తానని. నెలపై 2 నెలపై ఇప్పుడు దొరికిండు కొడుకు. క్రికెట్ బెట్టింగ్ అని 10 రూపాయల వడ్డీ లెక్క 50,000 తీసుకుంటూ సలహాలు. అరే ఇండియా ఓడిపోతాను బెట్టింగ్ వేసాం కానీ గెలిచింది, అది నా తప్ప. మాకి ఇండియా ఓడిపోతాం బెట్టింగ్ వేస్తావు బే. నిన్ను బతకనియ బిడ్డ. అన్నా నీ బాకీ సంగతి మర్చిపో, నేను మర్చిపోతా. ఈ నా కొడుకు సచ్చిండు. రేయ్ కట్టమైసంని తల్చుకో. సగం చచ్చిండు. ఆపిన ఎందుకు చెప్పో అన్నా. ఇప్పుడు ఈడాన్ని చంపిండు అనుకో, మన పైసలు పోతాయి కదనే. గదే 10,000 మనమే ఇచ్చేసినాం అనుకో, ఆడిని మనకు వదిలేస్తాడు. గప్పుడు ఆ కొడుకు తాన 10కి 50 కలిపి వసూలు చేసుకోవచ్చు. తమ్మి నీ 10,000 నేను నీకు ఇస్తా అని నాకు వద్దే రాదురాబాయ్. ఇదిగో తీసుకో. నా పైసలు నాకు వచ్చి నాకు ఈ గబ్బు నా కొడుకు నాకు దేనికి? కూసు తింటాం కూడా పనికిరాడు. తీసుకా. గబ్బిళ్ళం లెక్క ఆడుతుండు. తమ్మి వస్తా. అన్నా అదేంటన్నా నేను మేత కింద వదిలేసి వెళ్ళిపోతున్నావు. బాకీ తిరిగినాక నీతో నాకు పనే ఉంది బే. కట్ట మైసం మీద నువ్వు వెళ్ళావంటే. ఏందిరా కట్ట మైసమ్మా? నీకు తెలుసు కదా కట్ట మైసం అంటే సెంటిమెంట్ నాకు. అన్నా అన్న ఎలా రేపు దందలు ఎట్లా నడుస్తున్నాయి? బ్యాంకులు పైసలు ఇచ్చి ఇన్స్టాల్మెంట్ లెక్క తీసుకుంటాయి. అలాగే ఎవలా కాడు కూడా ఇన్స్టాల్మెంట్ లెక్క కడతాడు. అన్నా నువ్వు ఒప్పుకోవద్దు. ఇప్పుడు ఒప్పుకోమని చెప్పరా? ఒప్పుకోద్దు. ఇద్దరు పెద్దోళ్ళు మాట్లాడుతున్నారు, లుల్లి చేస్తావు. ఏందేనాడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లెక్క 10,000 ఇచ్చి ఏముందనా తానెత్తానకే. పెద్ద మనిషికి ఎత్తి చూపిస్తావరా? కాలు పట్టుకోరా. కాలు పట్టుకోరా. పట్టుకోమని నేను బే. నేనా? ఇంకోసారి పట్టుకున్నా. దినామ సెటిల్మెంట్ అయిపోయిందా? వస్తానే ఈ బే. అన్నా హ్యాపీగా నక్కొందకు వచ్చిన పో. చల్ బే హట్ హట్. అన్నా నీ జేబులోకి వెళ్ళి తీసిన 10,000 ఏమైనా? మరి బుజ్జిగాడు నీకు ఇచ్చిన 10,000? మరి గిట నీ 10,000 ఏమైనా? అన్నా ఆడు మన పైసలు మన చేతుల్లోనే పెట్టి మనది మనకే. బెట్ట కట్టింది నువ్వు, తన్నులు తిన్నది నేను. అందుకే గారు తప్పించా. ఫ్రెండ్ మాత్రం చేయలేవేంటి? అయితే నాకు బీర్ కొట్టించా. బీర్లకు కూడా కొట్టిస్తారా? వరుసగా పొద్దునే తలుపులు పడుతున్నారంటే వెళ్ళారా? పని పడాలేదే మీకు? ముత్యమెంత పసుపు ముఖమెంత ఛాయ సంవత్సరాన్ని పనికి రాకుండా శతకొట్టండి అదో. బాల పంచకం తాగితే పాపాలు పోతారా వదవల్లారా? ఆడు మనోళ్ళ కళ్ళలో కారం కొట్టి పారిపోయింది అన్న. రాన్న బైక్ మీద వెళ్ళి పట్టుకుందాం. ఎక్కనా?
ఇదేంట్రా బాబు రైట్ లెఫ్ట్ అంటున్నావు? తొవ్వెక్కడ ఉన్నది ఇక్కడ? బైక్ దిగి చూడన్నా నీకు తెలుస్తుంది. పట్టుకున్నా రండి రండి పట్టుకున్నా. అమ్మో నాకు కత్తంటే భయం బాబు. ఈసారి నిజంగానే ఇస్తా. ఇదిగో నీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. కుర్రోడు మంచోడ్రా. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇప్పుడే ఇచ్చిండు బాబు. నువ్వు బాబు తప్పకుండా తప్పకుండా వదిలేదు సార్ వదిలేదు. ఇందాక నీకు ఇచ్చిన 10,000 ఏమైనా? జోబులు ఉన్నాయి. బ్యాక్ సీట్ లో కూర్చొని నీ పైసలు కొట్టేసి నీకే ఇచ్చిండు అన్నాడు. అమ్మాయిందన్నా నీ బైక్ కూడా లేపేసిండాడు. ఆడెత్తిన బండబడా, ఆడిగొంపకి నిప్పెట్ట, ఆడిగుండకి సిల్లుబడా, ఎవడయ్యాడు నీ స్కూటర్ని గుద్దినాడు మా నెల్లూరు చెత్తలాది కింద పడి సావా? ఎవడాడు? పెద్దగా దెబ్బలు తగలలేవే. యో నీ గురించి ఎవడయ్యా ఏడుతా ఉన్నాడో? మా పుట్టింటోళ్ళు ఇచ్చిన టీవీ పగిలిపోయిందని కాదు. పైకి అట్టగా అంటున్నాడు గానీ బావకి చెప్పుకోలేని చోట చెప్పుకోలేని రేంజ్ లో దెబ్బలు తేలేసినాక. ఏంది ఈ కూడా దెబ్బలేనా? మా నెల్లూరులో అట్నే ఏసకపోయి అంటారు. అట్నా? మరి మీ నెల్లూరులో ఈటలు ఏమంటారక్క? యా ప్లీజ్ పట్టుకుని యాదవా అంటారు. నీకు నా మీద అభిమానం పెరిగిపోయింది అక్క. అక్క తొక్క ఎదవరసల ముయ్య. వదిన అసలు ఏం జరిగిందంటే, తమ్ముడు 22-1-4-4-21 385-16-16 5-19-21 22-15-4-4-21-18-1 4-1-14-9-11-9 14-15-20-9-4-21-12-1. యో ఏందయ్యా మీ అంకెల భాష? నేను కాపురానికి వచ్చిన కొత్తల్లో కా భాష అదర్థమైపోయిందని జా భాష, ఇప్పుడేమో అంకెల భాష. మీరేం మాట్లాడుకున్నారో నాకు తెలియాలా? నాకు అర్థమైందిగా. నేను చెప్పను. చెప్పవా? ఏమి లేదు అక్కయ్య, ఈ అంకెల్ బస్ చాలా సింపుల్. ఏబిసిడీలన్నీ 26. అది ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3. కరెక్ట్ సింక్ లో ఉన్నావు. మనోడు ఏమన్నాడంటే 3-8-5-16-16 19-21 అంటే ఈ యాక్సిడెంట్ కారణం వీడే అని చెప్పేస్తాడు. దానికి బాగా ఏమన్నాడంటే 4-1-14-9-11-9 వద్దురా దాని నోడదోలు ఎక్కువ అన్నాడు. ఏమయ్యా మేము సుఖంగా ఉండడం నీకిష్టం లేదా? రాక రాక 10 ఏళ్లకి ఇంటికి ఓ బిడ్డ రాబోతున్నాడే, పొరపాటున ఏమన్నా జరుగుండుంటే నా బిడ్డ తండ్రి లేని వాడు అయ్యుండేవాడుగా. వదిలేవే, వాడు కావాలని చేయలేదు, ఏదో పొరపాటున. పొరపాటు నీది కాదయ్యా, మీ అమ్మ నాయనల్ది. నీ వెనకమాలే నా వెనకమాలు ఇడిచిపెట్టుండ్లా. ఉద్యోగం సద్యోగం ఏం లేదు గాని అలకలకు మాత్రం ఏం తక్కువలా. ఒరే ఎదవా, అది నిన్నట్టే. పెరుగువాడు ఎంత పులిస్తే అంత బాగుండదక్క. అవును, పిల్లు వచ్చి నిన్న వాసన చూసి వాంతి చేసుకుంటే పడేద్దాం అనుకుని ఎందుకులే నువ్వు వచ్చి తింటావు నట్టి పెట్టుంచా. తిను. ఒరే నిన్నేరా? ఒరే ఆగరా, నీకే చెప్తుంటా. అబ్బో ఏంటి ఫీల్ అయిపోయావా? దేనికి? నేను ఫిట్టింగ్ పెట్టినందుగా, మీ వదిన నేను తిట్టినందుగా. బీరు కొంటాం డబ్బులు లేక నేడుస్తుంటా. సిటీలో సిగ్గులేదా నేనే అనుకున్నాను. ఆ ప్లేస్ నువ్వు కొట్టేసావు రోయ్, కంగ్రాచులేషన్స్. కానీ రేపు నుంచి నీకు నాకు చాలా తేడా ఉంటుంది రోయ్. ఏంటో అది? నేను ఉద్యోగం చేస్తాను, నువ్వు అడుక్కుతుంటావు. ఉద్యోగమా? ఎక్కడ? అన్న ఎప్పటి నుంచో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళమని దుబ్బుతూ ఉంటాడుగా, అడగలుగుతా. నీ క్వాలిఫికేషన్ ఉద్యోగం రాదమ్మా. ఉద్యోగం రావడం క్వాలిఫికేషన్ కాదమ్మా, ఇది ఉండాలి. జుట్టా? బ్రెయిన్ రా. ఈ బ్రెయిన్ తో నెలకి ₹1,00,000 సంపాదిస్తాను వచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్. జాగర్లమూడి కృష్ణకాంత్, ఇదేగా నీ పేరు? అందరూ ముద్దుగా క్రిష్ అంటారు సార్. కొంచెం తలెత్తుతావా? వినయం కొంచెం ఎక్కువైందిలే. నేను వినయ్ గారి తమ్ముడినే సార్. ఓ మా వినయ్ తమ్ముడివా? ఏం చదివానా? డిగ్రీలో ఒక సబ్జెక్టు పోయిందే. ఏం పర్వాలేదు, ఒకటే పాస్ అయ్యాను సార్, మిగతావన్నీ బ్యాలెన్స్ ఉన్నాయి. ఓ పని చెయ్యి, 2050లో కనిపించు. పో పో. సరే సార్, వస్తాను సార్. హ్యాండ్ ఏమైంది? నిజామాబాద్ లో ఉంది సార్. నిజామాబాద్ లోనా? అక్కడేం చేస్తుంది? అన్నదానమా? ఇట్స్ లాంగ్ సాడ్ స్టోరీ సార్. సింగిల్ లైన్ లో చెప్పరాదు? ఒక బిజీ స్ట్రీట్ సార్, ఒక తల్లి బిడ్డ మాత్రమే రోడ్ దాటుతున్నారు సార్. నేను దాటుతున్నాను సార్. ఈ లోపు ఒక లారీ గుద్దేసిందా? గుద్దనిస్తానా సార్? తల్లిని బిడ్డని ఇద్దరిని కాపాడేశాను. తర్వాత చూసుకుంటే నా చేతికి దూరంగా పడింది. హాస్పిటల్కి వెళ్తే నా చేయి మళ్ళీ ఎతకదన్నారు.
అప్పుడు బిడ్డ తల్లి ఏందో తెలుసా సార్? నాకెట్ట తెలుస్తుంది సార్? చెప్పేది వినండి సార్. బాబు కాపాడి నీ చేతిని మా ఇంటికి గోడకు తగిలించుకుని రోజు పువ్వులతో కాయలతో పూజించుకుంటాను, నాకు ఇవ్వవా అని అడిగింది సార్. నువ్వు ఇచ్చేసావా? నిజామాబాద్ తీసుకెళ్ళిపోయింది సార్. షార్ట్ కట్ లో చెప్పి ఎంత ఏడిపించావే. టోటల్ గా చెప్తే నేను ఐసీయూలో చేరుండేవాడినేమో. వస్తాను సార్. ఆగు నాన్న, ఏడిపించి పోతావేంది? నువ్వు రా చెప్తా. ఫిజికల్లీ ఛాలెంజ్ కోటా కింద నీకు ఈ ఉద్యోగం ఇస్తున్నాను తెలుసా? నిజమా సార్? సంతకం పెడుతుంటే నిజమా అంటావేంది? మరి నా జీతం సార్? నెలకు ₹1,00,000, సంవత్సరానికి 12 లక్షలు. ఇదేం సార్, నిజామాబాద్ లో ఉండాల్సి ఇక్కడికి ఎలా వచ్చింది? ఆ మాట్లాడగలిసింది నేను కదా. నన్ను వెర్రి పప్పగాడనుకుంటున్నావా? అనుకుంటున్నా. లేదు సార్. ఉండు మీ అన్నయ్యతో చెప్తా. చెప్పుకోండి సార్. మీ వదినకు చెప్తా. వదినా? సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మీ కాల్ పట్టుకుంటాను. సరే లే లే లే. అందితే జుట్టు లేకపోతే కాళ్ళు. సార్ మళ్ళేమైంది? బల కింద అమ్మాయి ఉంది సార్. ఇందాక చెక్కేటప్పుడు పెన్సిల్ కింద పడితేను ఎత్తుకుంటుంది బాబు. పెన్సిల్ ఎత్తడానికి ఎంత సేపా సార్? పెన్సిల్ చిక్కిపోయింది బాబు. పెన్సిల్ దొరికింది సార్. పెన్సిల్ దొరికింది, నువ్వు వెళ్ళొచ్చు. అరే ఈ పెన్సిల్ సైజ్ చూస్తే తెలిసిపోతుంది వచ్చే జీతం సైజ్ ఏంటో. యూ గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్. ఏంటా ఫోజు? గెట్ లాస్ట్. వస్తారు పెద్ద ఉద్యోగాలు కావాలంట. సర్టిఫికెట్ ఉండవు, ఏముండవు. ఉండవమ్మ తల్లి, నీ పెన్సిల్ నువ్వు పాడుగాను. ఇక్కడ నువ్వు గంతులేయడం కాదు, అక్కడ మీ వదిన సింధులేస్తా ఉంటది. మొత్తం దిగిపోయిందిరా. ఇప్పుడు నువ్వు కిందకెళ్ళగానే సీన్ ఏంటో తెలుసా? రండి అయ్య గారు, బలాదూర్ తిరగడం అయిపోయిందా? ఏం తాత రేటి? ఫ్రూట్ జ్యూసా, కూల్ డ్రింకా? నీలాంటి వాళ్ళు మా నెల్లూరులో ఏమంటారు తెలుసా? దొన్నపోతులనరు. నువ్వు ఉండరా బాబు, యాడ్ చూపించే సినిమా ఎలా ఉంటుందని భయపెట్టేస్తున్నావు. ఇప్పుడు వదిన దగ్గర నుంచి ఎలేసుకెళ్ళిపోవాలి. దానికి కూడా యాడ్ ఉంది. డబ్బులు సంపాదించే మార్గం చెప్పరా. అయితే 1 more యాడ్. ఆ 20-40 20-40 20-40 ఆ లేడీస్ బ్యాక్ సైడ్ అండి. ఆ 20-60 20-60 ఇటు అటో లేడీస్. ఈ వైట్ హ్యాండ్ తో బ్లాక్ టికెట్లు అమ్ముకోమంటావరా? సరిగ్గా చూడరా, అమెరికా వెళ్లే హ్యాండ్ ఇది. ఒక సిప్పేసి నన్ను చూడరా, అచ్చం స్టాట్యూ ఆఫ్ లిబర్టీలో ఉంటాను. ఇప్పుడు నువ్వు నాకు సీరియస్ గా అమెరికా మార్గం చెప్పలేదు అనుకో. అయితే సుబ్బారావు చేసినట్టు నువ్వు కూడా చేయి, వెంటనే అమెరికా వెళ్ళిపోతావు. ఆడేం చేశాడు రా? దుబాయ్ లో ఉద్యోగం చేసే అమ్మాయిని క్యాచ్ చేసాడు. సరే చెప్పు. క్యాచ్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకుని తనతో పాటు దుబాయ్ చెక్కేశాడు. అక్కడ హ్యాపీగా సెటిల్ అయ్యి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆడాడు బాబు. మా బాబు. మీ బాబా? యప్. అంటే మీ బాబు లాగా ఈ బాబు కూడా అమెరికా వెళ్లే అమ్మాయిని ఎవరినన్నా పట్టాయించి అమెరికా చెక్కేయాలంటావా? లైఫ్ సెటిల్ అయిపోద్దిరా. మనం పిల్లల్ని పోషించలేనప్పుడు మనల్ని పోషించే పిల్లల్ని మనం వెతుక్కోవాలి. కరెక్ట్. వెంటనే మంచి ముహూర్తం చూడు. మనం చేసి ఏదో పనులకు ముహూర్తాలు అవసరం ఏంట్రా? ఏ ప్రొసీడ్. నువ్వేంట్రా అక్కడ? ఒరే నువ్వు బానే ఉన్నావు కదా? ఏం కాలేదు కానీ అంబులెన్స్ ఏంటి ఇక్కడ? వాళ్ళు నిన్ను మేడం నుంచి తీసుకురేస్తారేమో ఎక్స్పెక్ట్ చేశాను. నువ్వేంట్రా ఇంత ఫ్రెష్ గా ఉన్నావు? ఆ బొట్టేంటి అసలు? లోన ఏం జరిగింది? ఒక పని అయిందిరా, వస్తా. ఎక్కడికి? ఇంకో పని ఉందిరా. అయ్యి బాబు ఏంట్రా అది? తర్వాత చెప్తా. ఒరే నేను కూడా వస్తాను, నాగరా. సార్ నా పేమెంట్. అదేంటి అడిగాను? దెబ్బలు తోలుతేమో రమ్మన్నాను, తగలలేదు కదా. పేషెంట్ లేకుండా పేమెంట్ అంటే? ఓహో పేషెంట్ కావాలా నీకు? ఓకేనా? ఎవడైనా ఇంత చిన్న దెబ్బకి అంబులెన్స్ ఎక్కుతాడా? అటు సుమో నుంచి సుమో దిగుతున్నట్టుంది. ఏమిరా పెట్రోల్ ఇంకొచ్చారా? అట్నే అనుకో. ఏమి? అయ్యో లేదు, నా బండిలో పెట్రోల్ అయిపోయింది, కొంచెం పోస్తారా? కొంచెం ఏమిరా? ట్యాంక్ ఫుల్ చేచ్చా? అవు నీకు మామూలు కావాలనా ఎక్స్ట్రా పవర్ కావాలనా? ఎక్స్ట్రా పవర్ అయితే కొంచెం